హాయ్ అండి. 'రావణ చెరలో సీత' పార్ట్ 52. ఏం లేదు కన్నా, నీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి గ్రాని? ఏం లేదు కన్నా, నువ్వు మనవరాలు సంతోషంగా ఉంటున్నారా? అంటే మీ మధ్య అంతా సవ్యంగానే ఉందా అని అడుగుతున్నా. రామ్ చిన్న చిరునవ్వుతో, నీకెలాంటి డౌట్స్ వద్దు గ్రాని, మేము చాలా బాగున్నాం. ఎంతలా అంటే, నీకు ఎలాంటి డౌట్స్ వద్దు గ్రాని అని చెప్పగానే ఆవిడ చిరునవ్వుతో, చాలు కన్నా ఈ జన్మకి నీ గురించి నాకు బెంగగా ఉండేది కానీ అది తీర్చేశావు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే నాకొక ముని మనవడినైనా, మనవరాలినైనా ఇవ్వాలి. ఎక్కువ లేట్ చేయకండి సరేనా అని ఆవిడ అల్లరిగా అనగానే రామ్ తల వెనక రబ్ చేసుకుంటూ, నాదేముంది అంతా నీ మనవరాలి మహిమ. చూద్దాం, నీ కోరిక తొందరలోనే నెరవేరుతుందిలే అని రామ్ అనగానే ఆవిడ చిరునవ్వుతో, సరే కన్నా తొందరగా కిందకి రండి భోజనం చేద్దాం. అమ్మాయిని కూడా లేపు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆవిడ. రామ్ చిన్న స్మైల్‌తో డోర్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరికి వచ్చి చూడగా, అసలు ఈ లోకంతో పని లేనట్టు హాయిగా దుప్పటి కప్పుకొని మంచి నిద్రలో ఉన్న సీతని చూసి, దీనికి బాగా స్ట్రెస్ చేశాను అనుకుంటా. ఇంకా లేవలేదు అని మెల్లిగా సీత దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని తన నుదుటి మీద చిరు ముద్దిచ్చి సీత అని ప్రేమగా పిలుస్తాడు రామ్. ఆ పిలుపుకి మెలకువొచ్చిన సీత కళ్ళు మూసుకోగానే రామ్ ఒడిలోకి చేరి మళ్ళీ పడుకుంది. రామ్‌ని గట్టిగా హత్తుకుని, ఏయ్! పిలుస్తుంటే మళ్ళీ పడుకుంటావేంటే? లేవవే! ఫ్రెష్ అయితే బయటికి వెళ్దాం. లేదంటే ఇంట్లో అందరూ మన గురించి ఇంకా ఏదేదో అనుకుంటారు. తొందరగా లేవవే! అని సీత తలని రబ్ చేస్తూ అంటాడు రామ్. అయినా కూడా సీత లేవకుండా పడుకుంటే ఈసారి రామ్ ఊరుకోకుండా సీతని గట్టిగా గిల్లాడు. సీత నొప్పికి లేచి కూర్చుని, ఏంటండి అలా గిల్లారు? అయినా ఏంటి మీరు? నేనేం అనడం లేదని మీరెక్కువ చేస్తున్నారు అని సీత కోపంగా అంటుంటే, ఏంటే నువ్వేమీ అనడం లేదా? నన్ను కొట్టేది కొడుతూనే ఉన్నావు, ఏమీ అనట్లేదంటున్నావు. నువ్వు భలే కిల్లాడివే అని రామ్ కూడా చిరు కోపంగా అంటుంటే, ఆయన ఊరుకోండి మీరు, నేను ఫ్రెష్ అవ్వాలి వదలండి అని రామ్‌ని కసురుతూ లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయింది తెలివిగా. దీనికి తెలివి బాగా పెరిగిపోయిందనుకుంటా అని నిట్టూర్చి మళ్ళీ తన వర్క్‌లో పడిపోతాడు. ఒక హాఫ్ అన్ అవర్‌కి ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళగా అందరిలో అల్లరి మాటలు అలా అలా జరిగి తినేసి ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో అందరూ ఇక హడావిడిగా తిరుగుతూ ఉంటుంటే రామ్‌కి ఏమీ అర్థం కాక వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మమ్మ, ఏం జరుగుతుంది ఇంట్లో? ఎందుకింత హడావిడి చేస్తున్నారు?" అని అర్థం కాక అడుగుతాడు రామ్. "ఏం లేదు కన్నా, సత్యకి ఈరోజు పెళ్లి చూపులు." వాట్? అస్సలు రామ్ నమ్మలేకపోతున్నాడు. సత్యకి పెళ్లి చూపులు అనేసరికి. "ఏమైంది రామా? నీ చెల్లికి పెళ్లి చూపులంటే షాకవుతున్నావేంటి? మరి షాకవ్వక ఏం చేస్తారమ్మమ్మా? సత్యకసలు పెళ్లి చూపులేంటి? అసలు ఈ పెళ్లి చూపులకి తనెలా ఒప్పుకుందమ్మమ్మా?" రామ్‌కసలు ఏమీ అర్థం కావట్లేదు. సత్యకి పెళ్లి చూపులంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. "ఏమైంది రామా? ఏమైనా చెప్పాలా నాతో? ఎందుకంతలా కంగారు పడుతున్నావు? ఏమైంది రామా?" అని సందేహంగా అడుగుతారు సావిత్రమ్మ గారు. నథింగ్ రాణి. సత్య ఎక్కడ? నేను తనతో మాట్లాడాలి. తన రూమ్‌లో ఉంది కన్నా. మీ ఆవిడ కూడా అక్కడే ఉంది. తను నేను రెడీ చేయడానికని ఇంట్లోనే ఉన్నాం. అందరూ అక్కడే ఉన్నారు. సరే గ్రాని. కానీ ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు కూడా తెలీదు రామా. ఇవాళే ఇలా చూడటానికి వస్తున్నామన్నారు. అందుకే తొందరగా చేయాల్సొచ్చింది. మాకు కూడా ఈరోజే తెలిసింది కన్నా అని చెప్పారు సావిత్రమ్మ గారు. కానీ అమ్మమ్మ, సత్యకి ఇంత తొందరగా పెళ్లి చేయటం ఏంటి? తనింకా చిన్నపిల్ల కదా! ఎందుకింతగా తొందర చేస్తున్నారు? అని అడుగుతాడు రామ్. చిన్నపిల్ల నీకేమనిపిస్తుంది రామా? ఎందుకంటే తను నాకు ముద్దుల చెల్లెలు కాబట్టి అని అంటాడు రామ్. కానీ మాకు పెద్దమ్మాయే. ఎంత పెద్దది అంటే తనకి పెళ్లి చేసేంత కన్నా అని నవ్వుతూ సమాధానమిస్తారు సావిత్రమ్మ గారు. ఓకే అమ్మమ్మ, నేను వెళ్ళి సత్యతో మాట్లాడతాను. మీరు మీ పనులు చూసుకోండి అని ఫాస్ట్‌గా సత్య రూమ్‌కి వెళ్తాడు రామ్. రూమ్‌లో సత్య, సీత, శృతి, రాధి ఈ ముగ్గురు కలిసి సత్యని రెడీ చేస్తూ ఉన్నారు. లోపలికొచ్చిన రామ్‌కి సత్య నవ్వుతూ ఉండడం చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి రామ్‌కి. అసలు ఏంటి సత్య మనసులో మాట దాచేసి పెళ్లి చూపులకి రెడీ అవుతుంది అని మనసులో అనుకుంటూ సీత అని చాలా బేస్ వాయిస్‌లో పిలుస్తాడు రామ్. ఆ వాయిస్‌కి సీత ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగా కోపంగా కనిపిస్తారు.
మీరు ముగ్గురు ఒకసారి బయటికి వెళ్ళండి. నేను సత్యతో మాట్లాడాలి అని చాలా కోపంగా రామ్ చెప్పగానే ముగ్గురు సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోతారు. సత్య తలదించి కింద చూపులు చూస్తూ ఉంటే రామ్‌ని చూడలేక అలానే కూర్చుంది సత్య. రామ్ కోపంగా సత్య దగ్గరికి వచ్చి తన ముందు కూర్చొని, "ఏంటి సత్య? ఏం చేస్తున్నావసలు? నీకేమైనా అర్థమవుతుందా లేదా? అసలు నీకు ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అయినా నీ మనసులో ఏముందో నాకొక్కసారి చెప్పు సత్య" అని చెప్తాడు రామ్. సత్య మాట్లాడకుండా తల దించేసి అలానే చేతులు నలుపుకుంటూ కూర్చొని ఏం చెప్పాలో తెలియక అలానే ఉంది. సత్య తప్పు చేసిన దానిలా ఇలా తల దించుకొని ఉండడం కాదు. అసలు నిజమేంటో బయట పెట్టు. ఈ క్షణమే నేను పెళ్లి చూపులు ఆపడానికి కూడా రెడీగా ఉన్నాను. నీ లైఫ్ కంటే నాకింకేది ఎక్కువ కాదు. చెప్పు సత్య చెప్పు అని బేస్ వాయిస్‌లో అంటాడు రామ్ చాలా కోపంగా. సత్య రామ్‌ని చూస్తూ, "అన్నయ్య మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అసలు నాకేమీ అర్థం కావటం లేదు. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టమే అన్నయ్య. నా ఇష్టంతోనే ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. దీంట్లో అసలు ఎవరి తప్పు లేదు. నా ఇష్టంతోనే నేను రెడీ అవుతున్నాను అన్నయ్య" అని సమాధానమిస్తుంది సత్య. "లేదు సత్య లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు నీ గురించి తెలీదు అని నువ్వనుకుంటున్నావు కానీ నాకంతా తెలుసు సత్య. నా చుట్టూ ఉన్నవాళ్ళు మనసులో ఏముందో నాకు తెలీదా? వాళ్ళ గురించి నాకు తెలుసు. అబద్ధం చెప్పకు సత్య. నేను నీ నోటితోనే వినాలి అనుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకు ఆగాను. చెప్పు. నిజం చెప్పు సత్య. నిజం చెప్తే నీకే మంచిది. లేదంటే నా గురించి నీకు తెలుసనుకుంటా అని అంటాడు రామ్. ఆన్సర్ ఇవ్వు సత్య అని కోపంగా అరుస్తాడు రామ్. లేదన్నయ్య మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నా ఇష్టంతోనే ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. నేనేమీ అబద్ధం చెప్పడం లేదన్నయ్య. నేను నీ దగ్గర ఏమైనా దాస్తానా అన్నయ్య? అని తల దించేసి చెప్తుంది సత్య. రామ్‌ని చూడలేక కానీ తన కళ్ళల్లో బాధ ఇట్టే తెలిసిపోతుంది రామ్‌కి. రామ్‌ని చూడలేక సత్య అలానే తల దించేసి ఉంచుతుంది. సత్య ఒకటి చెప్తా విను. నా దగ్గర నువ్వు నిజం దాచావు సత్య. ఇప్పటికీ కూడా నిజం ఏంటనేది నువ్వు నాకు చెప్పడం లేదు. సరే దానికి కూడా నేనేమి అనట్లేదు కానీ, నువ్వు ఈ అన్నయ్యని వేరు చేసేసావని అర్థమవుతుంది. అందుకే నేను నీతో మాట్లాడను. కానీ ఒకటి చెప్తున్నాను విను. ఈ అన్నయ్య ఉండగా ఏ కష్టం రానివ్వడు సత్య. నువ్వు నన్ను వేరు చేసినా నేను నిన్ను మాత్రం వేరు చెయ్యను. నువ్వు నా ప్రాణం సత్య. కానీ నీకది ఎందుకో అర్థం అవ్వట్లేదు. కానీ నీ లైఫు నీ చేతుల్లోనే ఉంది. నేను నీ లైఫ్ సెట్ అయ్యాకనే నేనిక్కడి నుండి వెళ్తాను. అప్పటి వరకు నేను నీతో మాట్లాడను. బాయ్ సత్య అని అసలు సత్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రూమ్‌లో నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రామ్. ఇక రామ్ అన్న మాటలు తన మనసులో గుచ్చుకున్నా తను ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పెళ్లి చూపులకు తను ఒప్పుకోవాల్సిందే. ఇంక గట్టిగా నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటి వరకు ఆపిన దుఃఖమంతా కూడా ఒక్కసారిగా బయటకొస్తుంది. ఇంక తన కన్నీళ్ళని ఆపుకోలేక సైలెంట్‌గా వాష్‌రూమ్‌లోకి వెళ్ళి తన బాధనంతా తీర్చుకుంది సత్య పాపం. రామ్ చాలా కోపంగా "సూర్య" అని అన్నాడు రూమ్‌కి వెళ్తూ. రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్కడ రూమ్‌లో అన్ని వస్తువులు కూడా ఎలా పడితే అలా ఉన్నాయి. సూర్య బెడ్ మీద బోర్లా పడుకుని ఉన్నాడు. రూమ్‌లోకి వచ్చిన రామ్ కోపంగా "సూర్య" అని మళ్ళీ బేస్ వాయిస్‌తో కోపంగా పిలుస్తాడు. ఆ వాయిస్‌కి సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చోగా ఎదురుగా ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా కనిపిస్తాడు రామ్. "ఏంటి బావా? ఏమైంది? అసలంత కోపంగా ఉన్నావు? ఏమైంది? ఎనీథింగ్ రాంగ్?" అని ఏమీ అర్థం కాక అడుగుతాడు సూర్య రామ్‌ని. "ఏంట్రా? ఏంటి నథింగ్? నన్నడుగుతున్నావు ఏంటి? అసలు ఏంట్రా మీరు? నాకేం తెలీదనుకుంటున్నారా?" అని కోపంగా రామ్ సూర్య కాలర్ పట్టుకుని పైకి లేపి గోడకి ఆనిస్తాడు రామ్. "బావా! అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు" అని షాకింగ్‌గా అడుగుతాడు సూర్య. "ఏమీ అర్థం కావట్లేదా?" అని కోపంగా సూర్య మొఖం పగిలేలా కోపంగా మొఖం మీద గట్టిగా పంచిచ్చాడు రామ్.
అంతే దెబ్బకు సూర్యకి ముక్కులో నుంచి రక్తం కారిపోతుంది. సూర్యకి ఒక్కసారిగా బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. కళ్ళల్లో ఏం కనిపించక మొత్తం చీకటిగా మారిపోవడంతో అలానే నేల మీద కూర్చుండిపోయాడు సూర్య. రామ్ కోపంగా సూర్య కాలర్ పట్టుకుని పైకి లేపి, "ఇప్పుడు చెప్పరా? ఏంటి? ఏం మాట్లాడుతున్నానా? ఇప్పుడైనా అర్థం కావటం లేదా? లేకుంటే మళ్ళీ ఇంకో కోటింగ్ ఇవ్వమంటావా?" అని కోపంగా సూర్య గొంతు పట్టుకుని అంటాడు రామ్ బేస్ వాయిస్‌తో. "బావా! ఒకసారి నేను చెప్పేది విను. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని" రామ్ నుంచి విడిపించుకుని కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ అంటాడు సూర్య. "దేని గురించా? ఎందుకురా? ఎందుకిలా ఆడుకుంటున్నారు? అసలు ఏం చూసుకొని మీ ఇద్దరు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయినా నువ్వు సత్యని ప్రేమిస్తున్న విషయం నాకు తెలీదు అనుకుంటున్నావారా?" అని కోపంగా టేబుల్ మీద గట్టిగా పంచిస్తూ అంటాడు రామ్ కోపంగా. ఆ మాటకు సూర్య షాక్ అవుతూ, "బావా! నీకు ఎలా తెలుసు ఈ విషయం? అయినా నేను సత్యనేమి లవ్ చేయట్లేదు. నువ్వే ఏదో తప్పుగా అనుకుంటున్నావు" అని తడబాటుగా అంటాడు సూర్య. మరి రామ్ ఏమంటాడో ఏంటో? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.